నాడు ఎడారి నేడు ఆకుపచ్చని పందిరిగా మారింది. జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ముఖారకే గ్రామంలో 2019 నుండి 2023 వరకు నాటిన 1,05,624 మొక్కలు 100% బతికి వృక్షాలుగా మారి హరిత పందిర్లా మారాయి. నేడు ఎక్కడ చూసినా హరితమయమైంది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, పల్లె ప్రకృతి వనం, హరిత వనాలు, వైకుంఠధామం, బృహత్ పల్లె ప్రకృతి వనంలో నాటిన ప్రతి మొక్క బతికి ముఖ్రాకే గ్రామం ఇవాళ పచ్చని అడవిని తలపిస్తోంది. ఇది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫలితమని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కొనియాడారు.